దేవుని పరిశుద్ధ నామానికి వందనములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా దేవుడు మనకిచ్చిన అవకాశమును బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామమున మీ అందరికి కూడా ప్రత్యేకంగా ఈ దినం యొక్క శుభములను తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు దేవుడి యొక్క పరిచర్యను ఎంతగానో ప్రేమిస్తూ ప్రతి ఒక్కరూ చూస్తూ దేవుడిని ఒక వాక్యమును వింటూ ఉన్నందుకు ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ మా కుటుంబ పక్షముగా పరిచర్య పక్షముగా తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుంటే రక్షణ అనేది ఎంతగానో ప్రాముఖ్యమైనదిగా మనం చూడవచ్చు. ఎందుకనగా ప్రాముఖ్యమైన రక్షణను అనేకులుగా ఉన్నవారు యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను. ఎన్నో వీడియోస్ ఇప్పుడే చూడండి, అది చూడగానే మీరు ఈ విధంగా ఇదవుతారు అని ఎన్నో కామెంట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ రక్షణ అనేది ఎవరిస్తే ఎక్కడి నుండి వచ్చేది అని జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ అనగా ఏంటిది? అసలు రక్షణ అంటే ఏంటిది? రక్షించబడుతూ ఉన్నాం అని అంటూ ఉన్నాం. కానీ రక్షణ అనేది ఒక పనిలో నుండి కాదు, కానీ ఒక వ్యక్తిలో నుండి కాదు, కానీ ఒక చెడు స్వభావము నుండి మనలను విడుదలపరిచేది రక్షణ కవచముగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినమున మనము ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలంటే వర్షము వచ్చినప్పుడు రెయిన్ కోట్ ఏ విధంగానైతే సహాయపడుతుందో దేవుని ప్రియులారా, మనము కూడా ఆ రక్షణ అనే వస్త్రమును ధరించుకున్నప్పుడు ఈ లోకమనే దాంట్లో నుండి, అనగా ఈ లోక మర్యాద చొప్పున మనం నడుస్తూ ఉన్నాం. ఎందుకంటే మనము దేవుడి ప్రజలుగా పిలువబడుతూ ఉన్నాం, కానీ మద్యపానానికి దగ్గరి వారిగా ఉంటూ ఉన్నాం. దేవుడి ప్రజలుగా పిలువబడుతూ ఉన్నాం, లోకానుసారమైన వాటిని ఆనందిస్తూ ఉన్నాం. కానీ దేవుడి చూస్తూ ఉన్నది ఏంది అనంటే, దేవుడి యొక్క రక్షణను మనం ఏ విధంగా నిర్లక్ష్యపరుస్తూ ఉన్నాం. కావున మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనలను దేవుడు చూస్తూ ఉన్నాడు. మనము దేవుడి యొక్క రక్షణను నిర్లక్ష్యము చేసినప్పుడు ఏ విధంగా తప్పించుకుంటాం అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని ప్రియులారా, మనము దేవుడి యొక్క రక్షణను నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే రక్షణ యెహోవాది అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనంలో, కీర్తనల గ్రంథంలో 3వ కీర్తన 8వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ రక్షణ యెహోవాది అని. దేవుని ప్రియులారా, మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనల్ని రక్షిస్తూ కాపాడుతూ దేవుడు మనకు అనుదిన జీవితంలో మనం చేస్తున్న తప్పులన్నిటినీ క్షమిస్తూ ఉన్నాడు. మానవుడిగా ఉన్నాము, మనం తప్పులు చెయ్యమని కాదు, మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. కావున ఆయన క్షమిస్తూ ఉన్నాడని మనం పాపాలు చేసుకుంటూ పోతుంటే మనకు దేవుడి యొక్క ప్రజలుగా మనకు ఉన్న ఆధిక్యతను మనం కోల్పోతూ ఉన్నాం. దేవుని ప్రియులారా, కావున రక్షణ యెహోవాది అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే కీర్తనల గ్రంథంలోనే 51వ కీర్తన 14వ వచనంలో రక్షణకర్తవైన దేవా అని జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా దేవుడే రక్షణకు కర్తయ్య ఉన్నాడు. దేవుడి ద్వారానే మనకు రక్షణ కలుగుతూ ఉంది. నరులను ఆశ్రయించవద్దు, నరులయందు గుర్రములయందు మనకు రక్షణ కలగదు. కానీ యేసు క్రీస్తు యొక్క నామమును వలననే మనకు రక్షణ కలుగుతుందని సువార్తల పాఠములలో స్పష్టంగా వ్రాయబడుతూ ఉంది, పత్రికల పాఠంలో స్పష్టంగా తెలియబడుతూ ఉంది. దేవుని ప్రియులారా, కావున మనము దేవుని ప్రజలుగా ఉంటూ ఆయన నామము ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. ఎందుకంటే రక్షణ ఎక్కడి నుండి కలుగుతుంది అని అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. లూకా సువార్తలో మనకు స్పష్టంగా వ్రాయబడి ఉన్నది, అబ్రహాము కుమారుడే, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుని ప్రియులారా, జక్కయ్య గారి జీవితంలో జకరయ్య గారు దేవుడిని ఆరాధిస్తూ, జకరయ్య గారు ఇద్దరు జ్ఞాపకం చేస్తున్నారు. జక్కయ్యనేమో సుంకపు గుత్తదారుడు, జకర్యనేమో ఆ యొక్క ఆరాధన స్థలములో దేవునికి ధూపము వేసే యాజకుడిగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడి ప్రియులారా, రక్షణ యెహోవాదే. రక్షణ యెహోవా అనుగ్రహించాలి. తండ్రి అయిన దేవుడు కుమారుడి ద్వారా మన పాపములను
క్షమిస్తూ ఉన్నాడు. ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మన స్థితిలలో నుండి దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడు. తల్లి కుమారుడికి తెలియకుండా ఎన్నో పాపాలు చేస్తూ ఉండవచ్చు దేవుని ప్రియులారా, కానీ చూచే దేవుడు పరలోకమందు ఉన్నాడన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యవనులు ఎన్నో పాపాలు చేస్తుండవచ్చు, దేవుడికి విరోధముగా పాపాలు చేస్తుండవచ్చు, కానీ దేవుడు చూచే దేవుడు దేవుని ప్రియులారా. కావున మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఇంతవరకు చేసిన ప్రతి పాపము దేవుడి ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన పవిత్రమైన దేవుడు కాబట్టి ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడని యోహాను పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని ప్రియులారా. కావున మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరిచి ఆయన రక్షణను దయచేసే దేవుడని జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత ఇక్కడ చూస్తుంటే రక్షణ కర్త అయిన దేవుడు కీర్తనల గ్రంథంలో 68వ కీర్తన 19వ వచనంలో చూస్తే రక్షణ కర్త అయిన దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని ప్రజలారా, ఈ దినమున ఎంతో మంది ఎన్నో రకాలుగా దేవుడి యొక్క రక్షణ గురించి చెప్తున్నారు, కానీ రక్షణ అనగా దేవుడు నీ కొరకు ప్రాణమును అర్పించిన దేవుడు, సజీవమై ఉన్న దేవుడు అని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ప్రియులారా. ఎంతో మందికి రక్షణ లేదు, ఎంతో మంది ఇతరులు నిరీక్షణ లేక రక్షణలోనికి రాక ఎంతో మంది ఉన్నారు, కానీ నీవు రక్షించబడ్డావు, నీ కుటుంబము రక్షించబడ్డాది, నీ యొక్క కుటుంబంలో ఉన్న పరిస్థితులు ద్వారా నీవు రక్షించబడ్డావు అంటే కేవలము దేవుడి యొక్క కృప. స్వాస్థ్యమైన ప్రజలముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ప్రియులారా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రతి దినమున దేవుడి యొక్క రక్షణ కొరకైన మాటలు, దేవుడి యొక్క స్వరమును మనం వినగలుగుతున్నాం. ఇక్కడ చూస్తే హెబ్రీ పత్రికలో నిత్య రక్షణకు కారణమైన దేవుడు అని జ్ఞాపకం చేసుకోవచ్చు. నిత్య రక్షణ దేవుడు అనుగ్రహించేది దేవుని ప్రియులారా. దేవుడి ప్రజలముగా మనము ఆ యొక్క నిత్య రక్షణలో పాలు పొందవలసిన వారం. ఈ విధంగా నిత్యాగ్నిలోనికి పోకుండా మన యొక్క ప్రవర్తనను, మన యొక్క జీవితాలను సరి చేసుకున్నప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తూ మన యందు తన కృపను కుమ్మరిస్తారు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చూస్తూ ఉంటే ఈ యొక్క వచనముల ద్వారా మీకు ఏ విధంగా రక్షణ కలుగుతూ ఉంది అని అంటే అపోస్తుల కార్యములో 4వ అధ్యాయం 12వ వచనంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. రక్షణ ఎవరి వలన కలుగుతూ ఉంది అని అంటే దేవుడి నామము ద్వారానే రక్షణ కలుగుతూ ఉంది. మనము రక్షించబడుతూ ఉన్నాం అంటే దేవుడి యొక్క ప్రజలుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడే మనము ఆ రక్షణలోనికి పాలు పొందవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఎందుకనగా దేవుడి ప్రజలనుగా మనము అంగీకరించినప్పుడు, అనగా మనము ఆయన నామమును మనం ఎప్పుడైతే అందరి ఎదుట ఒప్పుకుంటామో ఆయన పరలోకంలో కూడా ఒప్పుకుంటారనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే రోమపత్రిక 10వ అధ్యాయంలో 8వ వచనం నుండి మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. రక్షణ అనగా దేవుడి యొక్క విశ్వాసముతో కూడిన వాక్యము మటుకే కాదు, కానీ దేవుని ప్రియులారా, వాక్యముతో పాటు మన జీవితాలలో మనము క్రీస్తును చూపించగలిగితే అదే మన యొక్క రక్షణార్థమైన, మనకు దేవుడు అనుగ్రహించిన రక్షణార్థమైన కృప అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే చూడండి దేవుని ప్రియులారా, 9వ వచనంలో, అదేదనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, చూడండి దేవుని ప్రియులారా, అదేమని చెప్పుచున్నది 9వ వచనం, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి లేపెనని, చూడండి దేవుని ప్రియులారా, దేవుడు లేపెనని మనము మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షించబడును అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. నమ్మి దేవుడి యొక్క సువార్తను, దేవుడి యొక్క ప్రజలుగా దేవుడి యొక్క మాటలను నమ్మి విశ్వసించి వాటి ప్రకారము జీవించి వాటి ప్రకారము మనము మన అనుదిన జీవితంలో మనము ముందుకు కొనసాగితే దేవుడు అటువంటి కృప, అటువంటి రక్షణ దేవుడు మనకు అనుగ్రహించి
జ్ఞాపకము చేసుకొనును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడమైన తండ్రి, సర్వాధికారివైన దేవ, రక్షణకు కారణభూతుడా, నీ ద్వారానే రక్షణ కలుగుతూ ఉంది తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యొక్క రక్షణ మాకు అనుగ్రహించండి అయ్యా తండ్రి. మా రక్షణ విషయంలో మేము ఎక్కడైనా పొరపాడితే దయతో క్షమించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా తండ్రి. నాయన ప్రాముఖ్యంగా ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించిన అయ్యా తండ్రి నాయన కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా తండ్రి గంట ప్రకాష్ గారిని, వారి కుటుంబమును, వారి యొక్క కుమారుడిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆర్థికంగా వారిని బలపరిచి మేము పొందుకొనమని ప్రార్థన చేస్తున్నాం కృపగల తండ్రి. అదే విధంగా డేవిడ్, శైలజ, సునీల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. డేవిడ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ యొక్క రక్షణ, నీ యొక్క కృప అయ్యా తండ్రి వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా తండ్రి. శైలజ, సునీల్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. రక్షణ అయ్యా తండ్రి వారికి కావలసిన కృపను దయచేయండి తండ్రి. వారి మధ్యలో సమాధాన స్థితిని మీరు దయచేయండి ప్రభా. అదే విధంగా అయ్యా తండ్రి నాయన వారికి కుమార్తె ఉన్నది ప్రభా. 6 సంవత్సరంలో అయ్యా తండ్రి బిడ్డ జీవితంలో, భవిష్యత్తులో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా తండ్రి. వారికి సమాధాన స్థితిని మీరు దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి వారు దేనికోసమైతే కనిపెడుతున్న యందు ప్రార్థన చేస్తున్నారు అయ్యా తండ్రి, వారికి సమాధాన స్థితిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా తండ్రి. లక్కీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్షేమమును దయచేయండి. భరత్ కుమార్ చదువులలో అయ్యా తండ్రి మంచి ఆరోగ్యమును, క్షేమమును అనుగ్రహించి మీరే మహిమ పొందుకోనమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించడానికి అయ్యా తండ్రి మీ యొక్క రక్షణ, మీ యొక్క కృప అయ్యా తండ్రి మాకు అనుగ్రహించి నీ రెక్కల చాటున భద్రపరుచుకొని నీ పరిచర్యకు కావలసిన ప్రతి దానిని అయ్యా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకొని అనుగ్రహించి మీరే మహిమ పొందుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున అయ్యా తండ్రి అని మొరపెట్టుకొనొచ్చు. మా కొరకు అయ్యా తండ్రి రానయ్యున్న రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అయ్యా తండ్రి అని మొరపెట్టుకొనొచ్చు. ఇంకను అయ్యా తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పిన వారిని, పంపిస్తున్న వారిని పేరు పేరు వరుసన మీరే జ్ఞాపకం చేసుకొని ఆదరించి ధైర్యపరచి బలపరచగలరని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకొనును గాక. ఆమేన్.